ఇల్లు కట్టుకోవడానికి, విశ్వాసం అనే ఇల్లు కట్టుకోవడానికి, ప్రార్థన అనే ఇల్లు కట్టుకోవడానికి, ఆత్మీయత అనే ఇల్లు కట్టుకోవడానికి కొద్దిగా ఒకప్పుడు కష్టపడాలి, ప్రార్థన పూర్వకం ఉండాలి, వాక్యం చదవాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ఆ నిధి విశ్వాసం ఉంచాలి. నువ్వు కొద్దిగా గొప్ప దేవుడి కొరకు సంఘంలో పరిచర్య చేయాలి. ఒక మాట అడుగుతానండి, నీకంటూ సంఘంలో ఏదైనా పని ఉందా? ఉంటే నువ్వు కట్టబడుతున్నట్టు లెక్క. ఉందా? ఏదైనా ఒక పని నువ్వు చెయ్యాలి, అది నీకు ఆశీర్వాదం. ఇంకొక మాట చెప్పనా, నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదం. నీ కుటుంబానికి మాత్రమే కాదు, నీ తరతరాలు దీవించబడతాయి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, మీరు మీ బిడ్డలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది డబ్బు, బంగారం, ఆస్తి అది కాదు. మీరు ఇచ్చే ఆస్తి అంటే తెలుసా? దేవుడి సన్నిధిని మీ బిడ్డలకి ఇవ్వాలంటే. ఏమి ఇవ్వాలి తెలుసా? దేవుడికి మీ బిడ్డలకి ఏమి ఇవ్వాలా? దేవుడి సన్నిధిని ఇవ్వాలి, మీరు చేసిన పరిచర్యను ఇవ్వాలి. వాళ్ళ చిన్నప్పటి నుంచి ప్రార్థనలో పెంచాలి, వాక్యంలో పెంచాలి, లోబడినట్టు ఉండాలి. దేవుడికి, దైవ సేవకులకి, సంఘానికి ఎవరి వారు విధేయులై ఉండాలి. మీరు విధేయులైతే వారు విధేయులు అవుతారు. మీరు లోబడితే వారు లోబడతారు. మీరు మాట వింటే వాళ్ళు వింటారు. మీరు ఎదురు తిరిగితే వాళ్ళు కూడా. ఇప్పుడు మైనస్ ఎవరిలో ఉంది? నాలోనా అన్న? ఎవరిలో ఉంది? అది ఎవరిలో ఉంటే వాళ్ళు, ఎవరు లోబడరు వాళ్ళకే నో ప్రాబ్లం. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తా, మనం ఎలా ఉండాలట? కట్టబడుచున్న